యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దేవుని వాక్యం చదువుతున్నాం. 100వ కీర్తన కాంగ్రెస్ గారు వచ్చి చదివిస్తారు. 100వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుండి 100వ కీర్తన చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన నిలువబడము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రసాద్ గారిని కూడా తెలిపింది. ఈ కూడిక ముఖ్య ఉద్దేశం, ఈ సదస్సు ఎందుకంటే ప్రెసిడెంట్ గారు సురేష్ బాబు గారు క్రిస్టియన్ ఐక్యవేదిక అని బ్యానర్ మీద గడిచిన కొన్ని సంవత్సరాలుగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మామూలుగా ఫెలోషిప్ మీటింగ్ లో విషయాలు చెప్తున్నాం. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఫోన్ చేసి మీటింగ్ పెడతాము. పిలిచి ప్రార్థన చేయడం ఆలోచన బట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఇది ఉపభోక్త మండలం అన్ని ఫెలోషిప్ సంబంధించిన గుడి. పంపించేటప్పుడు ఆలోచన చెప్పి బాబు మరి అన్నం యొక్క సమాచారం తెలుసుకోవడానికి పాలు జీవితంతో ఈ పెరుగు బాగా పట్టుకెళ్ళి సమాచారం ఎలా ఉందో ఒకసారి చెప్పు అని చెప్పి ఒక మాట సహాయించి చిన్న కుమారుని వాళ్ళు పంపించారు. వీటిని పట్టుకెళ్ళడానికి మాత్రమే స్తోత్ర. కానీ దేవుడు పరమతండ్రి దేవుడు ఈ దావీదుని ప్రణాళిక ఉంది కనుక దావీదుని అసలు వాడుకొని అక్కడ ఆ ఫిలిష్తీయుడు, ఆ గొలియాతు లేకపోతే 40 రోజుల నుంచి ఈ బాధ పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వీడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అని చెప్పి ఇతనికి మహాకోపం. అన్నంలో మహాయుద్ధ ప్రభు కార్యం చేయడం హల్లెలూయా. ఇంకో మాట చెప్తారు. దేనికంటే మనందరూ తెలిసిందే. నేనంతా చెప్పడానికి ఉండుకొని కనుక ఈ సహోదరు ఎవరమే తెలుసు, ఆ గ్రామంలో నిలబడాలి. ఎట్లా ఈ వచ్చేసింది